కోల్కతా హైకోర్టు జడ్జ్ జస్టిస్ కర్ణన్ ఎక్కడ ఇంకా అంతు చిక్కడం లేదు. ఆయన కోసం 3 రోజుల నుంచి 3 రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. జస్టిస్ కర్ణన్ క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. 6 నెలల జైలు శిక్షపై వెంటనే స్టే విధించాలని పిటిషన్ దాఖలైంది. కోర్టు ధిక్కార కేసులో 6 నెలల జైలు శిక్ష పడిన కోల్కతా హైకోర్టు జడ్జ్ జస్టిస్ కర్ణన్ బేషరతుగా క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు ఆయన తరపు న్యాయవాది మాథ్యూస్. అయితే జస్టిస్ కర్ణన్ కు 6 నెలల జైలు శిక్షను పూర్తిగా సమర్థించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కేహర్. 7 న్యాయమూర్తుల ధర్మాసనం అన్ని విషయాలు ఆలోచించిన తర్వాతే తీర్పును వెల్లడించినట్లు స్పష్టం చేశారు. క్షమాపణల పిటిషన్ను సుప్రీంకోర్టు రిజిస్టర్కి కర్ణన్ తరపు న్యాయవాది ఇవ్వగా దాన్ని తిరస్కరించారు. జస్టిస్ కర్ణన్ తన వాదనలు వినిపించుకునేందుకు అవకాశం ఇవ్వలేదన్న ఆరోపణలను తోసిపుచ్చారు. మరోవైపు జస్టిస్ కర్ణన్ కు విధించిన 6 నెలల జైలు శిక్షపై స్టే విధించాలని ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులు అందుబాటులో ఉన్న సమయంలో పిటిషన్ విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. సోమవారం ఈ పిటిషన్ విచారణకొచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేసిన జస్టిస్ కర్ణన్ కు సుప్రీంకోర్టు ఈ నెల 9వ తేదీన 6 నెలల జైలు శిక్ష విధించింది. జస్టిస్ కర్ణన్ ను అరెస్టు భయం వెంటాడుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. జస్టిస్ కర్ణన్ విదేశాలకు పారిపోయినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన చెన్నైలోనే ఉన్నప్పటికీ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు. మధురై మీదుగా శ్రీలంక పారిపోయినట్లు వచ్చిన వార్తల్లో కూడా నిజం లేదని అధికారులు ధృవీకరించారు. మధురై ఎయిర్పోర్టులో ప్రయాణికుల లిస్టును తనిఖీ చేయగా అందులో జస్టిస్ కర్ణన్ పేరు లేదు. గత 3 రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు జస్టిస్ కర్ణన్. ఆయనెక్కడ తలదాచుకున్నారన్న విషయంపై సస్పెన్స్ నెలకొంది. సుప్రీంకోర్టు, జస్టిస్ కర్ణన్ల మధ్య వివాదం చాలా రోజుల నుంచి నడుస్తోంది. న్యాయ వ్యవస్థలో అవినీతిపై దర్యాప్తు చేయాలని కర్ణన్ ప్రధానికి లేఖ రాయటంతో వివాదం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు, మద్రాస్ హైకోర్టు జడ్జీలపై కర్ణన్ ఆరోపణలపై సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఆయన న్యాయాధికారాలను తొలగించింది. వచ్చే నెలలో జస్టిస్ కర్ణన్ పదవి నుంచి రిటైర్ కావాల్సి ఉంది. ఆయన తీర్పులు చెల్లవని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ కర్ణన్ చేసే వ్యాఖ్యలను మీడియాలో ప్రసారం చేయవద్దని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.